యనమల రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి మీటింగుల మీద మీటింగులు పెడుతుండు, సమీక్షల మీద సమీక్షలు, సమావేశాల మీద సమావేశాలు జరుపుకుంటా యాళ్లకు తింటున్నాడో లేదో. ప్రజాపాలన కోసమని రోజుకు 18 గంటలు కష్టపడుతున్న రేవంతాలు సారు మంత్రులతోని మళ్ళీ సమావేశం పెట్టిండు. మంత్రులు ప్రభుత్వాధికారులు హాజరుపడ్డ ఈ పేరంటంలా స్పీడు ప్రాజెక్టుల మీద చర్చ నడిచిందట. మలి సర్కారు వచ్చినప్పటి సంది తెలంగాణలో ఏమన్నా మార్పు వచ్చిందా, కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని మాటిచ్చి అధికారంలోకి వచ్చినము అని మన ఏలుబడి గురించి ప్రజలు ఏమనుకుంటారు అని మంచి చెడ్డ అన్ని అరుచుకున్నాడట. స్పీడ్, స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పనులు ఎట్టెట్ట నడుస్తున్నాయి, ఏం కథ అని అరుచుకున్నాడట. అసలు అంత ఇంగ్లీష్ లో ఉన్నది అర్థం కాకుంటున్నది, ఇంతకు ఏది అది అంటారా? ఏం లేదులా 19 పెద్ద పెద్ద పనులు ముంగటేసుకుర్రట. ఆ పనులు పొద్దుగాల ఎప్పుడు సురువైతున్నాయి, ఎప్పుడు పురాగా బంద్ అవుతున్నాయి, మొత్తం ఆన్లైన్ లో అప్లోడ్ అయితేనే ఉంటాయట. ఎంటదెంట ఎంత పని నడిచింది తెలుస్తుందట. అంత పరీక్ష బట్టి చేయించే ఆ పనులు ఏమేంటి అంటారా? మూసీ నదిలో మురికి సాఫ్ చేస్తారట, శాటిలైట్ టౌన్లను డెవలప్ చేస్తారట, మెట్రోను ఇంకా మెరుగుపరుస్తారట, జిహెచ్ఎంసీల మార్పు తెస్తారట, రీజనల్ రింగ్ రోడ్డు పనులు చూస్తారట, పట్నంలో ఎలివేటెడ్ కారిడార్లు పెడతారట, రాష్ట్రంలో కొత్త కొత్త గాలి మోటార్ల డిపోలు కడతారట, ఢిల్లీలో తెలంగాణ భవన్ కడతారట, మహిళా శక్తి పథకాలు అమలు చేస్తారట, జిల్లా సమైక్య బంగ్లాలు కడతారట, రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు, ఐటీఐల అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, కొత్తగా ఉస్మానియా దవాఖానా కడతారట, 15 కొత్త నర్సింగ్, 28 కొత్త పారామెడికల్ కాలేజీలు నిర్మిస్తారట. ఆరోగ్య పర్యాటకానికి ప్రచారము, ఎకో టూరిజము, ప్రాజెక్టుల ప్రమోషను, టెంపుల్ సర్క్యూట్ టూరిజం పనులు చూస్తారట. అన్ని పనులు మంచిగానే ముంగట చేసుకురు. అవి ఎప్పటి వరకు పూర్తయితాయో కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.